Hi friends, my dear students, myself is Keshamuni Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center, Hyderabad, Nalgonda, Khammam. My dear students, good morning to everybody. Today in this video, I am going to give full details regarding the most prestigious schools in India-wise, that is nothing but Navodaya, Sainik schools and Rashtriya military schools. My dear students, Rashtra Vyaptanga, Desha Vyaptanga, lakhs of the parents are interested to join their children in Navodaya and Sainik schools and Rashtriya military schools. మరి ఎందుకని ఇంత ట్రెండింగ్ కోర్సెస్గా ఈ కోర్స్ ఉండడం జరిగింది? ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ని ఏ విధంగా క్రాక్ చేయాలి, ఎటువంటి విద్యార్థులు ఈ యొక్క కోర్సులో ఎలిజిబిలిటీ సాధించడం జరుగుతుంది, వీటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ స్కూల్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులు ఎటువంటి సక్సెస్ రేట్ని సాధించడం జరుగుతుంది అనే విషయాలన్నిటిని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ ఇట్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యు లైక్ ఇట్, ప్లీజ్ షేర్ దిస్ వీడియోస్ టు యువర్ న్యూర్ అండ్ డియర్. మై డియర్ స్టూడెంట్స్, ఇటువంటి వీడియోస్ అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మీకు రావడానికి మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్టయితే ఖచ్చితంగా మరి ఒక నార్మల్ స్కూల్లో మీ విద్యార్థి కనుక ఉన్నట్టయితే మరి నార్మల్ స్కూల్కి, ఒక నవోదయ స్కూల్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులకి, సైనిక్ స్కూల్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులకి అండ్ అదేవిధంగా రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో జాయిన్ అయిన విద్యార్థులకి 10 times నాలెడ్జ్ డిఫరెన్స్, అకాడమికల్లీ అండ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ డిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంత పాజిటివ్ థింగ్స్ ఉన్నటువంటి ఇటువంటి స్కూల్స్లో జాయిన్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మరి కోచింగ్ అనేది మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మోస్ట్ పాపులర్ బ్రాంచ్ అయినటువంటి నల్గొండ క్యాంపస్లో 29th June 2026 మండే మార్నింగ్ 10 o'clock గ్రాండ్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఈ కోచింగ్కి 33 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా హాజరవడం జరుగుతుంది. ఈ యొక్క కోచింగ్కి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియో రూపంలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ యొక్క నల్గొండ క్యాంపస్లో స్టార్ట్ చేయబోయేటటువంటి బ్యాచ్ సూపర్ 100 బ్యాచ్. హ్యావ్ యూ నో ఇట్ ఆల్రెడీ? మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాచెస్ అనేవి సూపర్ 100 బ్యాచెస్గా మన నల్గొండ క్యాంపస్ నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ని ప్రొడ్యూస్ చేసినటువంటి బ్యాచెస్ సూపర్ 100 బ్యాచ్. స్టేట్ వైడ్గా డిఎస్సిలో స్టేట్ టాప్ ర్యాంక్స్, గ్రూప్స్లో సబ్ ఇన్స్పెక్టర్లో స్టేట్ టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా ఇటువంటి సూపర్ 100 బ్యాచెస్ నుంచే బయటికి రావడం జరుగుతుంది. ఈ సూపర్ 100 బ్యాచ్ అంటే ఏమిటి, ఏ విధంగా కోచింగ్ అందిస్తారు, ఒక డేలో షెడ్యూల్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది, మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 9:30 వరకు కూడా ఏ విధంగా షెడ్యూల్ ఉంటుంది అనే విషయాలన్నిటిని కూడా మీకు పూర్తిగా అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే నవోదయ కానీ, సైనిక్ స్కూల్స్ కానీ, రాష్ట్రీయ మోడల్ స్కూల్స్ కోచింగ్తో పాటు మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో తెలంగాణ అండ్ ఏపీలో మొట్టమొదటిసారిగా కోచింగ్ క్లాసులతో పాటు స్కూల్ సిలబస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైనా విద్యార్థి 3rd క్లాస్లో కనుక ఈ యొక్క కోచింగ్లో జాయిన్ అయినట్టయితే మరి నవోదయ, సైనిక్ స్కూల్స్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ సిలబస్తో పాటు ఈ యొక్క కోచింగ్ క్లాసెస్తో పాటు స్కూల్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మిస్ కాకుండా కవర్ చేయడం జరుగుతుంది. అంటే వీక్లీలో 1 day ఈ యొక్క స్కూల్కి సంబంధించిన సిలబస్ కూడా చెప్పడంతో ఇటు స్కూల్కి సంబంధించిన సిలబస్ కవర్ అవుతుంది, ఇటు నవోదయకు సంబంధించినటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా కవర్ అవడంతో విద్యార్థి ఎక్కడ లాస్ అవ్వడానికి అవకాశం ఉండదు. అండ్ అదేవిధంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఒకవేళ నవోదయలో జాయిన్ అయిన విద్యార్థి కానీ, సైనిక్ స్కూల్లో జాయిన్ అయినటువంటి విద్యార్థి కానీ, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్లో జాయిన్ అయినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి ఒకవేళ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో గనక సీటు రాకపోయినా ఈ కోచింగ్ తీసుకున్న తర్వాత మరి నార్మల్ స్కూల్కి మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడున్న విద్యార్థులతో పోల్చుకున్నప్పుడు ఇతని యొక్క ఐక్యూ లెవెల్స్ కానీ అకాడమికల్లీ, మెంటల్లీ అండ్ ఫిజికల్గా చాలా డిఫరెన్సెస్ అనేది రావడం జరుగుతుంది. అంటే 10 times డిఫరెన్స్ ఉంటుంది ఈ కోచింగ్ తీసుకోవడం వల్ల. కాబట్టి ఎక్కడా కూడా సీటు రావడానికి 99.9% ప్రతి స్టూడెంట్ ప్రయత్నం చేస్తారు. ఆర్గనైజేషన్, టీచర్స్ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు బ్యాడ్లీ ఒక సీటు కనుక రాకపోయినా సరే ఈ కోచింగ్ క్లాసుల వల్ల వచ్చినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్, అంటే ఎస్పెషల్లీ స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ అని రావడం జరుగుతుంది, వేదిక్ మ్యాథమెటిక్స్ టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది. ఒక సబ్జెక్ట్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సొల్యూషన్ని 10 secondsలో ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి అనే టెక్నిక్స్ అన్ని ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. గ్రామర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ టెక్నిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడంతోనే లైఫ్లో
మరి ఎప్పుడైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా సరే మరి రీజనింగ్ లాంటి సబ్జెక్ట్స్ని కూడా అద్భుతంగా ఇక్కడ ఆ టెక్నిక్స్ నేర్చుకోవడంతో ఫ్యూచర్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసినా ఎటువంటి నేషనల్ వైడ్ ఒలింపియాడ్స్ లాంటి ఎగ్జామ్స్ రాసినా సరే వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరగడం జరుగుతుంది. దట్స్ వై ఒక నార్మల్ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక 6th క్లాస్ 5th క్లాస్ విద్యార్థికి అండ్ ఈ కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థికి 10 times డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ కోచింగ్లో మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్ అనేది గత 20 సంవత్సరాల నుంచి వీఆర్ బి గివింగ్ కోచింగ్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్. ఆల్మోస్ట్ 1 lakh people have been trained, almost 10,000 people have been got selected in different competitive examinations like DSC, Gurukula, model schools, groups, sub-inspector and constable and national wide exams అయినటువంటి RRB, SSC అండ్ అదేవిధంగా బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో మోస్ట్ సక్సెస్ఫుల్ రేటు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ విద్యార్థులు సాధించడం జరిగింది. అదే ఇన్స్పిరేషన్తోని అదే స్ఫూర్తితోని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో సూపర్ 100 డే అండ్ హాస్టల్ బ్యాచ్ అనేది 29th June 2026 మండే ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఏ కోచింగ్ అయినా ఖచ్చితంగా ఆ ఆర్గనైజేషన్ యొక్క అనుభవంతో పాటు అక్కడ పనిచేసేటటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క అనుభవం కూడా చాలా ఇంపార్టెంట్. గత 20 సంవత్సరాల నుంచి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఒక్క ఫ్యాకల్టీ కూడా మారడం జరగలేదు. ప్రతి ఫ్యాకల్టీ కూడా మరి మినిమం 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీసు మరి ఆల్మోస్ట్ ఒక 100 DSC బ్యాచ్లు, 100 గురుకుల బ్యాచ్లు, బ్యాంకింగ్ బ్యాచెస్, RRB బ్యాచెస్ బోధించినటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అందరూ కూడా అదే ఫ్యాకల్టీస్తోని కూడా మన నవోదయకు కూడా క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి హై స్టాండర్డ్లో ప్రొఫెషనల్గా ఉన్నటువంటి ఫ్యాకల్టీసు ఇటువంటి ఒక చిన్న ఎంట్రన్స్ టెస్ట్కి మరి వాళ్ళు క్లాసెస్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎంట్రన్స్లో ఆ విద్యార్థుల యొక్క ప్రతిభ కూడా ఆ స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వాటికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ డీటెయిల్స్ని కనుక మీరు గమనించినట్టయితే నవోదయ, సైనిక్ అండ్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్కి సంబంధించి అండ్ అదేవిధంగా గురుకుల ఎంట్రన్స్ కోచింగ్కి సంబంధించినటువంటి మరి కోచింగ్ క్లాసెస్ విత్ స్కూల్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ బై టాప్ సీనియర్ ఫ్యాకల్టీస్. అంటే సాధారణంగా ఏ నవోదయ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా నవోదయ క్లాసులు తప్పితే వేరే క్లాసులు చెప్పడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ 3rd క్లాస్లో కనుక ఫౌండేషన్ కిందికి ఈ యొక్క నవోదయలో జాయిన్ చేసినట్టయితే 3rd క్లాస్ మొత్తం కూడా నవోదయ సిలబసే చెప్పడం జరుగుతుంది. 4th క్లాస్ కూడా నవోదయ చెప్పడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసేది 5th క్లాస్ ఎండింగ్లో నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే నవోదయ ఎగ్జామ్ అనేది 6th క్లాస్ కోసం కండక్ట్ చేస్తారు కాబట్టి 5th క్లాస్ ఎండింగ్లో అంటే ఆల్మోస్ట్ జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది. మరి 5th క్లాస్ ఎండింగ్ వరకు కేవలం నవోదయ కోచింగే తీసుకున్నట్టయితే మరి 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్కి సంబంధించిన స్కూల్ సిలబస్ ఫండమెంటల్స్ మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో మరి ఈ యొక్క ఎంట్రన్స్ కోచింగ్తో పాటు స్కూల్కి సంబంధించిన సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫ్యాకల్టీస్లో భాగంగా మైసెల్ఫ్ ఈజ్ కేశమోని Chandrasekhar. I am a mathematics and reasoning faculty from last 20 years for different competitive examination, both state and central examinations. And అదే విధంగా Mr. Vishwanath sir, who is very famous for competitive examinations for mathematics and reasoning classes. He is also having 20 years of experience in teaching. He can able to deliver a wonderful class on the part of and Navodaya entrance examination for mathematics and reasoning. And అదే విధంగా Mr. Sridhar sir is also most famous faculty for arithmetic and reasoning faculty, so he can also deliver a wonderful class. And as well as GK current affairs, that is nothing but సైనిక్ స్కూల్స్లో కానీ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్లో కానీ చాలా వరకు జీకే అప్డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించి ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉంది. అటువంటి సారు ఈ క్లాసెస్ని డీల్ చేయడంతోనే జీకే కరెంట్ అఫైర్స్ మీద కూడా మంచి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ శిరీష మేడం, షీ ఈజ్ ఆల్సో మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఫ్రమ్ లాస్ట్ 20 years onwards. She can able to deliver a wonderful class. And as well as Jyoti madam, Amaravati madam and Fatima madam and Mumtaz madam and Samina Begum. These are the 5 faculties who can able to deliver a wonderful class on the part of school syllabus. I have already told to you, ఇక్కడ కోచింగ్ క్లాసెస్తో పాటు స్కూల్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్, హిందీ, తెలుగు, వీటి ఇలాంటి మిస్ అవుతున్న సబ్జెక్ట్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్లో లేని సబ్జెక్ట్స్, స్కూల్ సిలబస్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా వీక్లీలో 1 day
ఈ యొక్క క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. హ్యావ్ యూ ఆల్రెడీ నో ఇట్, మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ తరపున ఇంపాక్ట్ పబ్లిక్ స్కూల్ అనేటువంటి స్కూల్ని మరి శివాజీనగర్ నల్గొండలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో బోధిస్తున్నటువంటి మినిమం 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా తెలుగు, హిందీ అండ్ ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించిన స్కూల్ సిలబస్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి 3rd class 4th class 5th class ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ కోచింగ్ క్లాసులతో పాటు స్కూల్ సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మై డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క 3rd, 4th, 5th క్లాస్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా 29th June 2026 మండే మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఫీచర్స్ చూసినట్టయితే ఈ కోచింగ్లో భాగంగా మరి హైదరాబాద్ బ్రాంచ్ సీనియర్ ఫ్యాకల్టీస్ ఆల్రెడీ నో నట్ అండ్ దిల్సుఖ్ నగర్లో మనకు హెడ్ ఆఫీస్ ఉండడం జరుగుతుంది. ఆ బ్రాంచ్ నుంచి మన ఫ్యాకల్టీస్ కూడా వచ్చి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్రతిరోజు కూడా ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ అంతా కూడా OMR షీట్ బేస్ మీద ఎగ్జామ్ నిర్వహిస్తారు. అండ్ అదేవిధంగా డైలీ స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది. వీక్లీ టెస్ట్లు అండ్ మంత్లీ గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ వీక్లో జరిగినటువంటి క్లాసెస్ మీద మరొకసారి వీక్లీ ఎగ్జామ్ కూడా జరగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా బెస్ట్ స్టడీ మెటీరియల్ అండ్ వర్క్ బుక్స్, వీటికి సంబంధించిన బుక్స్ అండ్ హోంవర్క్స్ సంబంధించినటువంటి వర్క్ బుక్స్ కూడా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన వర్క్ బుక్స్ కూడా మరి ప్రాక్టీసింగ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ ఏ రోజు జరిగిన క్లాస్ మీద, ఏ రోజు జరిగినటువంటి ఎగ్జామ్స్ మీద డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పర్సనల్ కేర్ అండ్ పేరెంట్స్ మీటింగ్స్, హ్యావ్ యు నో ఇట్, స్కూల్లో సాధారణంగా కాలేజీల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో సూపర్ 100 బ్యాచ్ రూపంలో నిర్వహించే ఈ బ్యాచ్లో కూడా పేరెంట్స్ మీటింగ్ అనేది మంత్లీ ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. మరి ఒక విద్యార్థి యొక్క ప్రతిభని డెవలప్ చేయడంలో భాగంగా కేవలం విద్యా సంస్థకే కాకుండా పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్, వారి యొక్క షేర్ కూడా 50% ఉంటుంది. కాబట్టి ఆ కొలాబరేషన్తో పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా విద్యార్థి యొక్క డెవలప్మెంట్లో వారిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ ప్రోగ్రామ్ ఎలాంగ్ విత్ కోచింగ్, అండ్ ఆల్రెడీ టోల్డ్ టు యూ, కోచింగ్ క్లాసెస్తో పాటు స్కూల్ సంబంధించిన సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో భాగంగా సూపర్ 100 అంటేనే మీరు గుర్తుపెట్టుకోండి, టోటల్గా 100 అడ్మిషన్స్ 33 జిల్లాల విద్యార్థులకి కేవలం 100 అడ్మిషన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 100 అడ్మిషన్స్లో 40 గర్ల్స్కి ఇవ్వడం జరుగుతుంది, 40 బాయ్స్కి ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ మరి 20 ఏవైతే ఉంటాయో అవి మరి KLN ఫౌండేషన్ అనేటువంటి మరి హైదరాబాద్ బ్రాంచ్ సంబంధించినటువంటి ఫౌండేషన్ ద్వారా కొన్ని సీట్స్ స్కాలర్షిప్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన సమాచారం ఈ వీడియో ఎండింగ్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఆ స్కాలర్షిప్ ఫీ ఆఫర్కి సంబంధించిన సమాచారం కోసం ఈ వీడియో చివరి వరకు మీరు చూసినట్టయితే ఆ ఆఫర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి నవోదయ సైనిక్ స్కూల్స్ అండ్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్కి సంబంధించినటువంటి కోచింగ్ క్లాసెస్ మరి ఈ సూపర్ 100 బ్యాచ్లో ఒక రోజులో షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు షెడ్యూల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. ఒక రోజులో టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ టైమింగ్లో క్లాసులు నిర్వహిస్తారు, ఏ టైంలో స్టడీ అవర్స్ నిర్వహిస్తారు, ఏ టైంలో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పూర్తి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అండ్ నవోదయ సైనిక్ అండ్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ సూపర్ 100 బ్యాచ్ డైలీ కోచింగ్ షెడ్యూల్, దీంట్లో భాగంగా ఉదయం 6 నుంచి 7:30 వరకు, అంటే ఎర్లీ మార్నింగ్ 6 to 7:30 స్టడీ అవర్ నిర్వహించడం జరుగుతుంది. ఈ స్టడీ అవర్లో ఏం చేస్తారు, ప్రీవియస్ డేకి సంబంధించిన సిలబస్ మీద రివిజన్ చేయడానికి స్టడీ అవర్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఏదైనా వర్క్ కానీ ప్రాక్టీసింగ్ కానీ ఉంటే ఈ ప్రాక్టీసింగ్ సెక్షన్ అంతా కూడా 6 to 7:30 నిర్వహించడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ 7:30 నుంచి 8:30 వరకు ఫ్రెష్ అప్ చేసి టిఫిన్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత 8:30 నుంచి 12 వరకు కూడా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జీకేకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మరి 8:30 to 12 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ 12 to 1 o'clock వరకు మరొకసారి స్టడీ అవర్ నిర్వహిస్తారు. ఈ స్టడీ అవర్లో ఈ రోజు జరిగిన క్లాసు మీద మరి టీచర్ సూపర్విజన్లో డౌట్స్ క్లారిఫికేషన్ ఏమన్నా ఉంటే ఆ డౌట్ క్లారిఫికేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ 1 to 2:30 వరకు మీల్స్ ఏర్పాటు చేసి కొంత రెస్ట్ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్
2:30 నుంచి 4:30 వరకు కూడా మరొకసారి అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన షెడ్యూల్, మార్నింగ్ షెడ్యూల్లో జరిగే సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, ఆఫ్టర్నూన్ జరిగే కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన షెడ్యూల్ క్లాసెస్ అన్నీ కూడా 2:30 to 4:30 మధ్యలో జరగడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ 4:30 to 5 మధ్యలో స్నాక్స్ బ్రేక్ ఉండడం జరుగుతుంది. స్నాక్స్ బ్రేక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 to 6 o'clock మధ్యలో OMR షీట్ స్లిప్ టెస్ట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు క్రాక్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. నాట్ ఓన్లీ స్టడీ, నాట్ ఓన్లీ గివింగ్ వండర్ఫుల్ క్లాస్ బై సీనియర్ ఫ్యాకల్టీస్ ఈజ్ నాట్ ఎ నెసరీ వన్. ఖచ్చితంగా మరి సీనియర్ ఫ్యాకల్టీ క్లాసెస్తో పాటు ఖచ్చితంగా మరి ఎగ్జామ్ ప్రాక్టీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అంటేనే నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని ఇక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది. సక్సెస్ రేట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఈజ్ ఆల్సో మరి డైలీ ఎగ్జామినేషన్స్. కాబట్టి ఈ డైలీ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ నిర్వహిస్తారు? OMR షీట్ మీద ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. రేపు పొద్దున మీరు ఆఫ్లైన్లో నవోదయ కానీ, సైనిక్ స్కూల్స్ కానీ అండ్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్కి మరి ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయాలంటే OMR షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ OMR షీటే ఇక్కడే, సేమ్ OMR షీట్ ఇక్కడే ఇచ్చేస్తాం. కాబట్టి OMR షీట్స్లో బబుల్స్ని ఎలా ఫిలప్ చేయాలో కూడా రోజు ఇక్కడ ప్రాక్టీస్ చేయడం వల్ల అక్కడ ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మై డియర్ స్టూడెంట్స్, 6 o'clock నుంచి 7:30 వరకు ఈవినింగ్ స్పీడ్ మ్యాథ్స్, వేదిక్ మ్యాథమెటిక్స్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్కి సంబంధించిన క్లాసులు జరుగుతాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక నార్మల్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థికి ఈ నవోదయ కోచింగు, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్, సైనిక్ స్కూల్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులకి 10 times డిఫరెన్స్ ఐక్యూ లెవెల్స్లో ఉంటాయని చెప్పాను. బికాస్ ఇక్కడ మ్యాథ్స్ని స్పీడ్గా చేయడానికి ట్రిక్స్ నేర్పించడం జరుగుతుంది. వేదిక్ మ్యాథమెటిక్స్ ద్వారా టేబుల్స్ని తొందరగా ఎలా నేర్చుకోవాలి, ఒక క్వశ్చన్కి ఆన్సర్ వితిన్ 10 secondsలో ఆన్సర్ ఎలా చేయాలి, కాంపిటేటివ్ వేలో ఎలా ఆలోచించాలి అనే విషయాలన్నింటిని కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇమీడియట్గా ఏమైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది కూడా 6 to 7:30 మధ్యలో నిర్వహించడం జరుగుతుంది. దిస్ క్లాస్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్ క్లాస్. అండ్ ఆఫ్టర్ దట్ 7:30 PM to 8:30 PM మళ్ళీ డిన్నర్ టైం ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్ డిన్నర్ 8:30 to 9:30 మరి స్టడీ అవర్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి ఒక రోజులో మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు విద్యార్థులు మరి ఎగ్జామ్స్ రాయడము అండ్ అదేవిధంగా క్లాసెస్ వినడము జరుగుతుంది. కాబట్టి కొంత ఒత్తిడికి లోనవడం జరుగుతుంది. ఆ ఒత్తిడిని బయటికి తీయడాన్ని ఉద్దేశంతో మరి మై సెల్ఫ్ అండ్ అదేవిధంగా మా యొక్క సీనియర్ టీచర్స్ ద్వారా మోటివేషనల్ క్లాసెస్ పెట్టడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ని ఎలా క్రాక్ చేయాలి, మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా స్పీడ్ మెమొరీ టెక్నిక్స్ ద్వారా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనే విషయాలన్నిటిని కూడా నైట్ పూట ఒకసారి ఫ్రెష్ అప్ మైండ్తో ఉండాలన్న ఉద్దేశంతో మోటివేషనల్ క్లాస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మరి ఒక డైలీలో షెడ్యూల్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదే షెడ్యూల్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో రెగ్యులర్గా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా నవోదయ సైనిక్ స్కూల్స్ వాళ్ళకు కూడా ఈ విధంగా ఒక డే షెడ్యూల్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మై డియర్ స్టూడెంట్స్, ఏ ఎగ్జామ్ మనం క్రాక్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ టు నో ద సిలబస్. సిలబస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సిలబస్ తెలుసుకుంటే దాంట్లో వెయిటేజ్ దేనికి ఇవ్వడం జరుగుతుంది, ఏ వెయిటేజ్ ఎక్కువ దేనికి ఉంది, మరి ఏ వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనే విషయాలు మనకు విద్యార్థికి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జవహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించినటువంటి సెలక్షన్ టెస్ట్లో సిలబస్ని కనుక మీరు గమనించినట్టయితే ఇక్కడ కంప్లీట్గా సెక్షన్స్ 3 sections ఉండడం జరుగుతుంది. ఈ 3 sectionsలో సెక్షన్ 1 నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 questions ఉండడం జరుగుతుంది. మరి మార్క్స్ వచ్చేసి 50 marks. టైం అలాటెడ్ ఈజ్ 60 minutes. అంటే ఒక 1 hour ఎగ్జామ్ నిర్వహిస్తారు. అది సెక్షన్ 1లో కిందికి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ అనేది సాధారణంగా స్కూల్ లెవెల్లో లేనటువంటి సిలబస్. దట్ ఈస్ నథింగ్ బట్ రీజనింగ్ అంటారు. రీజనింగ్ టెక్నిక్స్ అనేవి సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కండక్ట్ చేస్తారు. ఈ సబ్జెక్ట్ ఎక్కడ స్కూల్ లెవెల్లో ఉండదు. మరి బట్ కాకపోతే ఇక్కడ రీజనింగ్ని షార్ట్ కట్స్లో చేసే విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి హైయెస్ట్ మార్క్స్ కేటాయించడం జరిగింది. దట్ ఈస్ 50 marks. మరి 1 hourలో జరగాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా అర్థమెటిక్ టెస్ట్ అంటే మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ని వితిన్ సెకండ్స్లో ఆన్సర్ ఏ విధంగా చేయాలనేది మరి విద్యార్థి యొక్క సామర్థ్యాలు తెలుసుకోవడానికి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. 20 questions ఇస్తాడు. 25 marks, 30 minutes అంటే ½ an
అవర్ ఎగ్జామ్ కేటాయించడం జరిగింది. ఆఫ్టర్ దాట్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. 20 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్ అండ్ 30 minutes. అంటే ఇది కూడా హాఫ్ అన్ అవర్. దిస్ ఈజ్ హాఫ్ అన్ అవర్, దిస్ ఈజ్ హాఫ్ అన్ అవర్, దిస్ ఈజ్ 1 hour. టోటల్లీ మరి 2 hours ఎగ్జామ్ 120 సంబంధించినటువంటి నిమిషాల్లో మీరు ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 100 మార్క్స్కి ఎగ్జామ్ నిర్వహిస్తాడు అండ్ 80 క్వశ్చన్స్. అంటే యూ షుడ్ హ్యావ్ టు ఫేస్ 80 క్వశ్చన్స్ అండ్ యూ హ్యావ్ టు గెట్ 100 మార్క్స్. అండ్ హియర్ మరి 80 క్వశ్చన్స్కి 100 మార్క్స్ కేటాయించడం జరిగింది అండ్ 120 minutes, దట్ ఈస్ నథింగ్ బట్ 2 hours ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రిపరేషన్ ప్రయారిటీలో భాగంగా ఫస్ట్ ప్రయారిటీ హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాటికి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మెంటల్ ఎబిలిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ రీజనింగ్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రీజనింగ్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది సెలక్షన్లో. దాంట్లో భాగంగా గత 20 సంవత్సరాల నుంచి మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ సంబంధించి మై సెల్ఫ్ అండ్ అదేవిధంగా విశ్వనాథ్ సార్, మిస్టర్ శ్రీధర్ సార్ అండ్ సమ్ మోర్ ఫ్యాకల్టీస్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ లాస్ట్ 20 years ఆన్వర్డ్స్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాబట్టి ఈజీ వేలో విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ ఏ విధంగా పెట్టాలి అనేది మనం చక్కగా క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మెయిన్గా ఈ యొక్క నవోదయాలో సీటు కొట్టాలి అంటే మెంటల్ ఎబిలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత సెకండ్ ప్రయారిటీ అర్థమెటిక్, బేసిక్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ అదేవిధంగా పర్సంటేజెస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెంబర్స్ సిస్టమ్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతాడా లేదన్న ఉద్దేశంతోనే ఈ అర్థమెటిక్స్ సంబంధించినటువంటి టాపిక్ పెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా థర్డ్ ప్రయారిటీ లాంగ్వేజ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంగ్లీష్. వీటికి సంబంధించినటువంటి సామర్థ్యాల గురించని మరి ప్రయారిటీ థర్డ్ కిందకి తీసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ ఈ ఎంట్రన్స్లో మంచి మార్క్స్ రావాలి అంటే ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ మీద హైయెస్ట్ క్వశ్చన్స్ ఈజ్ 40 అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 50 మార్క్స్. కాబట్టి దీని మీద ఎక్కువ ప్రయారిటీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మై డియర్ స్టూడెంట్స్, ఎగ్జామ్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ నవోదయ ఎంట్రన్స్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఆఫ్లైన్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, టోటల్ క్వశ్చన్స్ వచ్చి 80, టోటల్ మార్క్స్ 100, ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours. నెగిటివ్ మార్క్స్ ఇక్కడ లేవు, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది నెగిటివ్ మార్క్ కనుక ఉన్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఫేస్ చేయడంలో కొంచెం కష్టం వస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేది కండక్ట్ చేయట్లేదు. రీడింగ్ టైం వచ్చేసి మీకు బేసిక్గా మరి ఈ యొక్క సెషన్ ఫస్ట్ సెషన్ నవోదయ ఆఫ్లైన్లో 11:30 నుంచి 1:30 వరకు మార్నింగ్ పూట కండక్ట్ చేయడం జరుగుతుంది. 11:30 ఎగ్జామ్ కండక్టింగ్ స్టార్ట్ అయింది అంటే 11:15కి మీకు పేపర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 15 minutes దాంట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరి 50% మెంటల్ ఎబిలిటీకి క్వశ్చన్స్ కేటాయించడం జరిగింది, అర్థమెటిక్కి 25%, లాంగ్వేజ్కి 25% కేటాయించడం జరిగింది. మరి ఈ యొక్క ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఫస్ట్గా మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సింది మెంటల్ ఎబిలిటీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ సైనిక్ స్కూల్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క సిలబస్లో భాగంగా ఎగ్జామ్ ప్యాటర్న్లో భాగంగా మ్యాథమెటిక్స్కి వచ్చి 50 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks. కాబట్టి 15 into 3 అంటే 150 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. అంటే 50 క్వశ్చన్స్ ఇస్తాడు, ఈచ్ క్వశ్చన్కి 3 marks అంటే 53 × 150. అండ్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, 25 into 2 అంటే 50 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, లాంగ్వేజ్ వెదర్ ఇట్ ఇస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్గా తీసుకున్నట్టయితే దట్ ఈస్ 25 క్వశ్చన్స్ into 2, దట్ ఈస్ నథింగ్ బట్ 50 మార్క్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఈచ్ క్వశ్చన్కి 2 marks కేటాయించినట్టయితే 25 2 50. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, జనరల్ నాలెడ్జ్ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఇస్తాడు. మరి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks కాబట్టి 50 మార్క్స్గా కేటాయించడం జరుగుతుంది. ఓవరాల్గా 150 + 50 200, 250 300, దట్ ఈస్ నథింగ్ బట్ 300 మార్క్స్కి సైనిక్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 125 క్వశ్చన్స్ ఇచ్చాడు, 300 మార్క్స్కి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మ్యాథమెటిక్స్కి 50% మార్క్స్ కేటాయించడం జరిగింది, ఇంటెలిజెన్స్కి వచ్చేసి 16.67% అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్కి వచ్చి 16.67
16.67% మార్క్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి వచ్చి 16.67%. ఓవరాల్గా 100% అవుతుంది. ఈ 100%లో ఎక్కువ వెయిటేజీ మ్యాథమెటిక్స్కి ఉండడం జరిగింది కాబట్టి మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దీంట్లో భాగంగా ప్రిపరేషన్ ప్రయారిటీలో ఎక్కువ మార్క్స్ ఉంది కాబట్టి సాధారణంగా మ్యాథమెటిక్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. దాని తర్వాత రీజనింగ్కి సంబంధించి, తర్వాత లాంగ్వేజ్, తర్వాత జనరల్ నాలెడ్జ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సక్సెస్ టిప్స్లో భాగంగా మీరు గమనించినట్టయితే మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటెలిజెన్స్ అండ్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్. దీంట్లో ఎగ్జామ్ హైలైట్స్ చూసినట్టయితే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ AISSEE వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ నేమ్ ఏమంటారు? AISSEE ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది 6th క్లాస్ కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ ఉంటుంది. క్వశ్చన్ టైప్ వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్ 125 క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ 300 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 150 minutes. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అండ్ అదేవిధంగా మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, రీజనల్ లాంగ్వేజెస్లో కానీ ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఎలా నిర్వహిస్తున్నాడో నవోదయ ఎగ్జామ్ కూడా ఆ విధంగానే హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, రీజనల్ లాంగ్వేజ్లో కానీ ఆఫ్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మూడోది చూసుకున్నట్టయితే మరి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ని గమనించినట్టయితే ఇక టోటల్గా వచ్చేసి 4 సెక్షన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్ ఇస్తాడు, 50 మార్క్స్. అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటే రీజనింగ్ టెస్ట్ అని చెప్పాను ఇంతకుముందే, ఇది 50 క్వశ్చన్స్ ఇస్తాడు, 50 మార్క్స్. ఇంగ్లీష్ కూడా వచ్చేసి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. టోటల్గా 200 మార్క్స్కి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా 20 మార్క్స్ కూడా ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా మీకు గమనించినట్టయితే 200 మార్క్స్కి ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మీరు ఎగ్జామ్ హైలైట్స్ చూసినట్టయితే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ RMSCETగా చెప్పడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ని ఏమని అంటారు? మరి RMSCET రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్గా చెప్పడం జరుగుతుంది. క్లాస్ 6th వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్కి అప్లై చేయడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఆఫ్లైన్ అండ్ క్వశ్చన్ టైప్ వచ్చి మల్టిపుల్ చాయిస్. టోటల్ క్వశ్చన్స్ 200 మార్క్స్, టోటల్ మార్క్స్ వచ్చేసి 200. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 150 minutes. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అండ్ అదేవిధంగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లైక్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ ఇంగ్లీషు, హిందీ ఈ 2 లాంగ్వేజ్ల్లో మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ 3 ఎగ్జామ్స్ మీరు గమనించినట్టయితే ఎవరైతే 5th క్లాస్ చదువుతున్నారో వారందరూ కూడా నెక్స్ట్ 6th క్లాస్లో చదవడానికి ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వాళ్ళు ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే RMS క్లాస్ 6th సెట్ గివ్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఆల్ 4 సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్టులకి మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇంతకుముందు వాటిల్లో చూసినప్పుడు ఒక దాంట్లో మ్యాథమెటిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, ఒక దాంట్లో మరి మెంటల్ ఎబిలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ మార్క్స్, హైయెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ వేరేజ్ ఈ ఎగ్జామినేషన్ చూసినట్టయితే క్వశ్చన్స్ 50 ఇచ్చాడు, మార్క్స్ కూడా 50 ఉన్నాయి. క్వశ్చన్స్ 50 ఉంది, మార్క్స్ 50 ఉన్నాయి. అంటే ప్రతి సబ్జెక్ట్కి మనం ప్రయారిటీ ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ 4 సెక్షన్స్ నుంచి 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మరొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే నవోదయ చూసుకున్నప్పుడు నవోదయ వచ్చేసి ఇండియా వ్యాప్తంగా 661 స్కూల్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఇన్ ఇండియా వైజ్ నవోదయ వచ్చి 661 స్కూల్స్ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క 661 స్కూల్స్లో మనం ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినప్పుడు 15 స్కూల్స్ నవోదయ స్కూల్స్ ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా తెలంగాణ నుంచి చూసినప్పుడు మొత్తం కూడా 9 స్కూల్స్ ఉన్నాయి. అంటే తెలంగాణలో 9 స్కూల్స్, ఆంధ్రప్రదేశ్లో అయితే 15 స్కూల్స్ అనేవి మన నవోదయ స్కూల్స్ ప్రజెంట్ రన్ అవ్వడం జరుగుతుంది. ఇది 6th క్లాస్ని ఉపయోగించుకొని 6th క్లాస్ ఎంట్రీ కోసమని ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సైనిక్ స్కూల్స్ కనుక చూసినట్టయితే దేశవ్యాప్తంగా 33 సైనిక్ స్కూల్స్ అనేవి ఇండియా వ్యాప్తంగా ఉన్నాయి. మరి ఈ యొక్క సైనిక్ స్కూల్స్ని రీసెంట్గా మరి ఇండియన్ గవర్నమెంట్ 100 స్కూల్స్గా కూడా అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవి కేవలము డిఫెన్స్ మినిస్ట్రీతోనే కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, NGOస్తో కూడా టైఅప్ అయ్యి ప్రైవేట్గా కూడా సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయడానికని 100 స్కూల్స్కి ఈ మధ్య కాలంలో అనుమతి
అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అంటే సైనిక్ స్కూల్స్ అనేవి గ్రాడ్యువల్లీ నెంబర్ ఆఫ్ కాలేజెస్ స్కూల్స్ అనేవి పెరగడం జరుగుతుంది. కాబట్టి సీట్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్ ట్రెండింగ్ కోర్స్గా మారడానికి అవకాశం ఉంటుంది. మొత్తం స్కూల్స్ వచ్చేసి ప్రజెంట్ 33 స్కూల్స్ ఇండియన్ గవర్నమెంట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ వచ్చేసి టోటల్ కూడా ఇండియా వ్యాప్తంగా 5 స్కూల్స్ ఉన్నాయి. మొత్తం టోటల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఇండియా వ్యాప్తంగా 5 స్కూల్స్ ఉండడం జరిగింది. దానిలో 2 స్కూల్స్ వచ్చేసి రాజస్థాన్లో ఉండడం జరిగింది, 2 స్కూల్స్ వచ్చేసి కర్ణాటకలో ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఒక స్కూల్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అంటే కంప్లీట్గా 5 స్కూల్స్ రాష్ట్రీయ మోడల్ స్కూల్స్ ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ చేత రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది మోస్ట్ నెంబర్ ఆఫ్ ఐఐటియన్స్, మోస్ట్ నెంబర్ ఆఫ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది కూడా నవోదయలో ఎవరైతే జాయిన్ అయ్యారో వారి నుంచి ఎక్కువ మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అండ్ ఇండియన్ డిఫెన్స్ సాఫ్ట్వేర్ సెక్టార్స్లో హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నవోదయాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. కాబట్టి అందుకనే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ నవోదయ స్కూల్స్. ఒక నార్మల్ స్కూల్కి ఒక నవోదయ స్కూల్ స్టూడెంట్కి ఐక్యూ లెవెల్స్లో ఖచ్చితంగా 10 times డిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సైనిక్ స్కూల్స్ వచ్చేసి మరి డిఫెన్స్ సెక్టార్, మెయిన్గా డిఫెన్స్ సెక్టార్ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించిన హైయెస్ట్ గ్రేడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ సైనిక్ స్కూల్స్ నుంచి బయటకు వచ్చే వాళ్ళని ఎక్కువ మందిని సెలెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ వచ్చేసి బ్రిటిష్ కాలం నుంచే ఈ స్కూల్స్ అనేవి స్థాపించడం జరిగింది. బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి సన్స్ కానీ డాటర్స్ కానీ ఆఫీసర్స్ లెవెల్లో క్యాడర్లో సెలెక్షన్ చేయడం కోసము ఇటువంటి స్కూల్స్ని పెట్టి వారి యొక్క సన్స్ని డాటర్స్ని దీంట్లో ట్రైనింగ్ ఇచ్చి వారిని ఆఫీసర్స్గా తీసుకోవడం జరుగుతుంది. అటువంటి స్కూల్స్ మరి మన యొక్క ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ స్కూల్స్ అనేవి నడపడం జరుగుతుంది. ఈ స్కూల్స్లో విద్యార్థికి ఎస్పెషల్లీ మరి ఈ యొక్క సైనిక్ కానీ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులకి అకాడమికల్లీ అండ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. ఏదైనా విషయం మీద డెసిషన్ మేకింగ్ తీసుకోవడంలో కానీ, ఒక గ్రూప్ని లీడర్షిప్ చేయడంలో కానీ, ఏదైనా ఒక విషయం మీద అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాలు, మరి ఫైన్ ఆర్ట్స్ మీద కానీ అండ్ అదేవిధంగా స్పోర్ట్స్లో కానీ విపరీతమైనటువంటి టాలెంట్ ఉండడం జరుగుతుంది. అందుకనే ఇటువంటి విద్యార్థులందరూ కూడా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసినా సరే వెంటనే సెలెక్షన్ అయ్యి ఈరోజు దేశవ్యాప్తంగా హైయెస్ట్ గ్రేడ్ ఆఫీసర్స్గా ప్రొడ్యూసింగ్ జరుగుతున్నటువంటి విద్యా సంస్థలు ఏమైనా ఉన్నాయంటే అవి సైనిక్ స్కూల్స్, రాష్ట్రీయ మోడల్ స్కూల్స్. ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్లు కూడా సెలెక్షన్ అయినటువంటి విద్యా సంస్థ మరి ఈ యొక్క నవోదయ స్కూల్స్. కాబట్టి మోస్ట్ ట్రెండింగ్ స్కూల్స్గా ఇవి ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఆదరణ అనేది రావడం జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా మీరు గమనించినట్టయితే మరి KLN ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సహకారంతో మరి 20% సీట్స్ మాత్రము ఈ స్కాలర్షిప్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఈ 20% సీట్స్లో ఫీజు కూడా కొంత డిస్కౌంట్ ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసము మీరు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి 9000654713, 9100094713, 9100084713 అనే నెంబర్ కనుక ఫోన్ చేసినట్టయితే ఈ యొక్క 20% సీట్స్ ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్ రూపంలో ఫీజు డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ని తెలుసుకోవాల్సినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ వీడియో చూసిన వెంటనే కాంటాక్ట్ చేసి అడ్మిషన్ ఫీజు కొంత ఉంటుంది, అడ్మిషన్ ఫీజుతో వెంటనే జాయిన్ అయిపోయినట్టయితే సీటు కూడా మీకు బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఫీజులో కూడా డిస్కౌంట్ ఉండడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ యొక్క డే యొక్క రెసిడెన్షియల్ బ్యాచ్లో భాగంగా హాస్టల్ ఫుడ్ వచ్చేసి ఖచ్చితంగా హైజెనిక్గా అండ్ మోర్ సెక్యూర్తోని హాస్టల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణలో నిత్యము హాస్టల్ వార్డెన్స్ యొక్క పర్యవేక్షణలో మన సీనియర్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో ఈ కోచింగ్ క్లాసెస్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా సూపర్ 100 బ్యాచ్లో భాగంగా 40 సీట్స్ గర్ల్స్ అండ్ 40 సీట్స్ బాయ్స్కి ఇవ్వడం జరుగుతుంది. 20% సీట్స్ వచ్చేసి మరి ఫౌండేషన్ ద్వారా డిస్కౌంట్తో కూడా ఈ యొక్క సీట్స్ అనేవి ఫిల్అప్ చేయడం జరుగుతుంది, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఈ యొక్క 40 సీట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్లో భాగంగా చిన్న ఎంట్రన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్ కూడా విద్యార్థి యొక్క ఐక్యూ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఏ విధంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వీరు ఎంట్రన్స్ టెస్ట్ని క్రాక్ చేసే అవకాశం ఉన్నాయి, వాళ్ళ యొక్క సామర్థ్యాలు తెలుసుకోవడానికి ఒక టెస్ట్ కూడా నిర్వహించి వాళ్ళకి సీట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మై డియర్ స్టూడెంట్స్, మీరు గమనించినట్టయితే దీంట్లో భాగంగా మన నవోదయలో కానీ, సైనిక్ స్కూల్లో కానీ, రాష్ట్రీయ మోడల్ స్కూల్స్లో కానీ మరి ఒకవేళ విద్యార్థి
ఈ యొక్క 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్లో జాయిన్ అయ్యి ఎంట్రన్స్ టెస్ట్ కోచింగ్ తీసుకున్న ఉన్నటువంటి కాంపిటీషన్లో సీటు కనుక రాలేకపోయినట్టయితే యు డోంట్ వర్రీ. ఇక్కడ మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు స్కూల్ సిలబస్తో పాటు ఎంట్రన్స్ కోచింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ స్కూల్ సిలబస్ మిస్ అయ్యామనేటువంటి భావన అనేది ఉండదు. ప్లస్ రెండోది, ఖచ్చితంగా ఇన్ మై 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ ఎ మ్యాథమెటిక్స్ లెక్చరర్ అండ్ బీయింగ్ ఎ డైరెక్టర్ ఆఫ్ అవనిగడ్డ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నేను కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాను, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థి యొక్క సామర్థ్యాలు ఎకడమికల్లీ, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చాలా డిఫరెన్స్, ఆల్మోస్ట్ 10 times డిఫరెన్స్ నార్మల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థితోనే ఉంటుంది. అంటే ఖచ్చితంగా స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్, ఏళ్ళ మీద క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరుగుతుంది, షార్ట్ కట్ ట్రిక్స్ నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మన దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పడం జరుగుతుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఈ రోజున 10th క్లాస్ చదివి ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి కూడా ఒక డయాస్ మీద నిలబడి అనర్గళంగా 10 నిమిషాలు ఒక టాపిక్ మీద చెప్పడానికి కిందికి మీదికి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితి లేకుండా మన నల్గొండ క్యాంపస్లో కేవలము కోచింగ్ క్లాసులే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అండ్ స్టేజ్ ఫియర్ పోయే విధంగా స్టేజ్ పర్ఫార్మెన్స్ క్లాసెస్ కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఖచ్చితంగా విద్యార్థి యొక్క ప్రతిభలో అండ్ విద్యార్థి యొక్క యాక్టివిటీస్లో ఖచ్చితంగా డిఫరెన్స్ వచ్చే విధంగా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్ అనేది నిరంతరం విద్యార్థుల వెనకాల ఉండి వారిని సక్సెస్ సాధించే విధంగా ముందు తీసుకుపోవడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా కోచింగ్తో పాటు స్కూల్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నటువంటి సంస్థ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్. we will prepare for the 29th June 2026 మండే మార్నింగ్ 10 o'clock. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతుంది. హాస్టల్ ఫెసిలిటీలో భాగంగా ప్రతి విద్యార్థి కూడా హాస్టల్ రూమ్స్ కూడా మరి చక్కగా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా అన్ని జిల్లాల విద్యార్థులు ఒకే దగ్గర ఉంటారు కాబట్టి స్టేట్ వైడ్గా కాంపిటీషన్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఐక్యూ లెవెల్స్లో కూడా ఖచ్చితంగా మార్పు రావడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మరి నవోదయకి సంబంధించినటువంటి సపరేట్ వీడియో ఒకటి చేయడం జరుగుతుంది, సైనిక్ స్కూల్కి సంబంధించిన సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది, మిలిటరీ స్కూల్స్కి సంబంధించినటువంటి సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి వీటిని క్రాక్ చేయాలంటే ఏం చేయాలి, వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎటువంటి బుక్స్ ప్రిపేర్ విషయాల మీద డిఫరెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియోస్ని మీరు చూసి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మరింత ఇన్స్పిరేషన్తో మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. వీఆర్ ఆల్ waiting for your admission and your success in the Navodaya and Sainik School. We will meet on 29th June and 2026 Monday morning 10 o'clock in Nalgonda campus. Thank you very much to all of you. Have a nice day.